రిటైర్మెంట్పై మంత్రి ఒక సంచలన ప్రకటన చేసినట్లుగా ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేద్దండి, అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుద్ది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి పదవీ విరమణ వయసుపై మంత్రి ఒక కీలక ప్రకటన చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మనకి ఈ యొక్క అధికారిక ఉత్తర్వులు కూడా వచ్చినట్టుగా సమాచారమే చూస్తున్నాం. పదవీ విరమణ వయసును 60 నుంచి 61కి పెంచుతూ మనకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కొంతమంది ఉద్యోగులకు మాత్రం 62 వరకు మనకి రిటైర్మెంట్ అయితే ఉంది. కానీ కొంతమంది ఉద్యోగులకి ఇక్కడ చూస్తూ ఉన్నాం 60 నుంచి 61కి మాత్రమే పెంచడమే జరిగిందంటే ఒక సంవత్సరం అయితే వీరికి రద్దు కావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనకి బిల్లు కూడా ప్రవేశపెట్టినట్టుగా సమాచారం చూస్తున్నాం. సభ కూడా దీనికి సంబంధించి ఆమోదించడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం 2024 నవంబర్ నుంచి 2026 మార్చి వరకు పదవి విరమణ చేయబోతున్న 13 మంది అధికారులకు సంబంధించి ఇది వర్తించనుంది. ముఖ్యంగా వీరికి ప్రయోజనం అయితే కలగనుంది. అదేవిధంగా మనకి ఫ్రెండ్స్, సో ఈ యొక్క పదవీ విరమణ అంటే రిటైర్మెంట్పై కూడా మరోసారి చర్చించి ముఖ్యంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అన్న దానిపై మనకి సీఎంతో చర్చిస్తామని చెప్పి మనకి మంత్రి చెప్పినట్టుగా సమాచారం చూస్తూ ఉన్నాం. సో ఎటువంటి న్యూస్ వచ్చినా తప్పకుండా తెలియజేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.